అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ యొక్క సాలరీస్, వాళ్ళ ఎక్స్‌పెన్సెస్, టాక్సెస్ ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే సాలరీ అనేది స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది. ఎందుకంటే ఒక స్టేట్‌లో ఉన్నట్టుగా ఎక్స్‌పెన్సెస్ ఇంకొక స్టేట్‌లో ఉండవు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కొలరాడోలో తక్కువ ఉంటే కాలిఫోర్నియాలో ఎక్కువ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక టెక్నికల్ లీడ్‌కి కొలరాడోలో 140 నుంచి 170 రేంజ్‌లో ఉందనుకుంటే, అదే కాలిఫోర్నియా స్టేట్‌లో 200 ప్లస్ ఉంటది సాలరీ. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి. సో, ఈ వీడియోలో ఏంటంటే మనము యావరేజ్‌గా 100,000 తీసుకుందాం. కొంచెం ఈజీ కాలిక్యులేషన్స్ అర్థం అవ్వడానికి అందరికీ. సో, 100,000 తీసుకుంటే ఒక యూఎస్‌డీ వచ్చేసి రూ. 83 చేంజ్ ఉంటుంది కాబట్టి పర్ ఇయర్ 83 లాక్స్ ఐఎన్ఆర్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 100,000 కదా! సో, ఇక్కడ యూఎస్‌లో ఎలా ఉంటదంటే బై వీక్లీ పే చెక్ వస్తది సాలరీ అనేది. మంత్‌కి కాకుండా. బై వీక్లీ అంటే 2 వీక్స్‌కి ఒకసారి. సో, అలా చూసుకునేటప్పుడు 26 పే చెక్స్ ఉంటాయి. 24 కాకుండా. ఎందుకంటే ఫ్రైడే టు ఫ్రైడే అలా వస్తది కాబట్టి డేస్ వేరీ అవుతాయి. సో, అప్పుడు 26 పే చెక్స్ వస్తాయి. అప్పుడు ఒక పే చెక్‌కి కనుక మనకి గ్రాస్ పే 100,000కి $3,846 ఉంటది. ఓకే. ఈ 3,846 గ్రాస్ అయినప్పుడు ఎంత టాక్సెస్ పోతాయి? సో, నేను కొలరాడో స్టేట్‌లో ఉంటున్నాను కాబట్టి 4.4 టాక్స్ అనేది మంత్లీ. సో, పే చెక్ కదా చూసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ అరౌండ్ లైక్ 2.4 వస్తది. సో, అదే ఫెడరల్. ఫెడరల్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ సెంట్రల్ టాక్స్. సో, అదేంటంటే 6.3 చేంజ్ ఉంటది. ఇది కాకుండా ఏంటంటే మనకి మనం ఉండే స్టేట్‌లో దానికి సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ ఒకటుంటది. మెడికేర్ ట్యాక్స్ ఒకటి ఉంటది. సో, ఇవి అన్నీ చూసుకుంటే ఈ ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ చూసుకుంటే 340 చేంజ్ అవుతది అనుకుందాము. బట్ మళ్ళీ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్‌కి, మెడికేర్‌కి ఇవన్నీ చూసుకుంటే అరౌండ్ 270 ఉంటది. ఇవి టాక్సెస్. బట్ ఇది కాకుండా మనకి పే చెక్‌లో నుంచి మనం ఏమైనా పెట్టుకున్నామా? లైక్ మెడికల్ ఇన్స్యూరెన్స్ ఈస్ కంపల్సరీ ఇన్ యూఎస్ఏ. సో, ఇది పర్సన్స్‌ని బట్టి. సో, మీరు ఎంప్లాయీకి మాత్రమే తీసుకుంటే తక్కువుంటది. తో పాటు డిపెండెంట్స్ లైక్ స్పౌస్, చిల్డ్రన్ తీసుకుంటే అది ఎక్కువవుతది. సో, నేనిక్కడ 4 మెంబర్స్‌కి తీసుకున్నాను. సో, మనం చూజ్ చేసుకునే ప్లాన్‌ని బట్టి ఉంటాయన్నమాట. సో, ఒక్కొక్కళ్ళేంటంటే హయ్యర్ ప్లాన్ చూస్ చేసుకుంటారు. లైక్ ఒక పే చెక్‌కే 300-500 కట్టేటట్టు చూసుకుంటారు. అంటే మంత్లీ వచ్చేసి 1000 పైన అయిపోతది. సో, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్‌ని విజిట్ చేశారనుకోండి, కోపే అనేది చాలా తక్కువుంటది. $25 ఉంటది. ఒకవేళ మీరు ప్లాన్ తక్కువ తీసుకున్నారు. ఓకే. మొత్తం ఫ్యామిలీకి ఒక 150లో పే చేస్తున్నారనుకోండి, కోపే మేబీ $75 ఉంటది. సో, ఇది మనం చూస్ చేసుకునే మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ని బట్టి ఉంటది. లాస్ట్ ఇయర్ నేను 300 అట్లానే పే చేశాను. బట్ ఈ ఇయర్ ఆ ప్లాన్ అవైలబుల్‌గా లేదు కాబట్టి ఏం చేశానంటే 150 పే చేస్తా ఇన్స్యూరెన్స్‌కి. మిగతా 150 నేను ఏదైతే లాస్ట్ ఇయర్ ఇన్స్యూరెన్స్‌కి పే చేశానో దాన్ని నేను హెల్త్ సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకున్నా. దానివల్ల ఏంటంటే టాక్స్ మనకి బెనిఫిట్ ఉంటది. అది టాక్స్ లెస్ అమౌంట్. సో, టాక్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. హెల్త్ సేవింగ్స్ అకౌంట్ తీసుకోవడం వల్ల. అదొకటి. అది కాకుండా డెంటల్, విజన్ కూడా తీసుకోవాలి. అదొక $50 ఉంటది ఫ్యామిలీకి. సో, ఈ కాలిక్యులేషన్స్ అన్నీ తీసుకుంటే మనకి 3,846 అయితే అరౌండ్ ఒక 1,200 టాక్సెస్ ప్లస్ మీరు తీసుకునే ఇన్స్యూరెన్స్, మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్లస్ మీరేమైనా హెచ్ఎస్ఏలో సేవ్ చేసుకున్నా. లేదు ఇంకా మీరు 401(k) కూడా పెట్టుకున్నారు అనుకున్నా కూడా మళ్ళీ అగైన్ 401 ఈస్ టాక్స్. కానీ అది మనం మధ్యలో ఇట్ ఈస్ లైక్ ఏ పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటే మనకి కొంత మళ్ళీ టాక్స్ పడతది. సో, కొంత అక్యుములేటెడ్‌గా సేవ్ చేసుకొని తీసుకోవడం బెటర్. సో, ఈ కాలిక్యులేషన్స్ అని చూసుకుంటే మనకేంటంటే 1,200 నుంచి 1,300 వరకు కట్ అవుతది ఒక పే చెక్‌కి. సో, మనకి నెట్ ఎలా వస్తది 2,600 నుంచి 2,650 వస్తది. ఓకే. లెట్స్ సే 2,600 తీసుకుందాం ఒక పే చెక్‌కి. 2,600 తీసుకుంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఎలా ఉంటది అంటే గనక 2,600 ఇంటూ 83 ఏద్దాం. సో, మీకెలా వస్తుంది 2,15,000 వస్తది. సో, మంత్‌కి అది డబుల్ అవుతది 4,50,000. ఇక్ ఇప్పటివరకు ఎలా ఉంటుందంటే ఓకే. వాళ్ళకి 4,15,000 వస్తుంది యూఎస్‌లో. మనకి ఇండియాలో ఎంత వస్తది హార్డ్‌లీ 1,00,000 నుంచి 150. ఇలా అనుకోవడానికి బానే ఉంటది. కాకపోతే ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్‌కొద్దాం. ఎక్స్‌పెన్సెస్‌కొచ్చేసరికి అగైన్ ఇక్కడ నేను చెప్పాను కదా! కాలిఫోర్నియాలో 200 వస్తుంది. ఇక్కడ కొలరాడోలో 140 వస్తది. ఎందుకంటే మన అపార్ట్మెంట్ రెంట్ అనేది వేరీ అవుతుంది. ఇక్కడ అపార్ట్మెంట్ 2 బీహెచ్‌కే 2,000 నుంచి 2,500 మధ్యలో ఉంటది. అదే కాలిఫోర్నియాలో సింగిల్ బీహెచ్‌కేని 2,000 ప్లస్ ఉంటది. ఓకే. సో, అది వేరీ అవుతది కాబట్టి మనం చేసుకున్న అపార్ట్మెంట్ యావరేజ్‌గా 2,000 తీసుకుందాం కొలరాడో స్టేట్‌కి. అండ్
మనం ఇక్కడ యూఎస్లో కార్ అనేది కంపల్సరీ, మీరు ఫ్యామిలీ అయితే కంపల్సరీ కార్ ఉండాలి. ఓకే, బ్యాచిలర్గా వచ్చారంటే వీ కెన్ ఓకే రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అట్లా ఉండొచ్చు. కానీ సో కార్ అనేది ఫస్ట్ టైం యూఎస్కి వస్తున్నప్పుడు మనకి క్రెడిట్ హిస్టరీ అనేది ఏమి ఉండదు. మనకి ఇండియాలో సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ క్రెడిట్ హిస్టరీ అనేది ఏమీ ఉండదు. సో అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం అన్నీ ఆన్ టైం పే చేస్తున్నాము, లోను, క్రెడిట్ కార్డు ఇవన్నీ కరెక్ట్గా పే చేస్తుంటే మన క్రెడిట్ స్కోర్ బిల్టప్ అవుతుంది. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 720 గుడ్ స్కోర్ ఉంటే మనకి మంచి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కూడా విల్ కమ్ డౌన్. ఓకే, సో లెట్స్ సే ఫస్ట్ టైమే వస్తున్నాము అనుకుందాము. అప్పుడు ఏంటంటే కార్ ఈఎంఐ 200+ ఉంటుంది, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా 200+ ఉంటుంది. ఓకే, యావరేజ్గా 450 వేసుకుందాం. సో 2000 రెంట్కి 450 ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్ ప్లస్ ఆటో ఈఎంఐ, అది కార్ ఈఎంఐ. ఓకే, 2450. సో మన గ్రాసరీస్ అగైన్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ హెడ్ కౌంట్ కదా. సో 4 మెంబర్స్కే చూసుకుంటే 300 మినిమం లేకుండా అవ్వదు, ఎందుకంటే ఇండియన్ గ్రాసరీస్లో రేట్లు ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే 150 వచ్చేసి $4 అట్లా ఉంటుంది కాబట్టి సో మినిమం $300 అయితే లేకుండా ఉండదు. సో ఇక్కడికి ఏంటంటే 2450 ప్లస్ గ్రాసరీస్ యావరేజ్గా ఇస్తున్నాను 300, 2750. ఓకే, ఇంక ఇది కాకుండా ఇంకా మన పిల్లలకి బుక్స్ అని అవని ఇంకా వేరే ఏమైనా ఉన్నాయనుకోండి, యావరేజ్గా అదొక 100-150 వేసుకుంటే కనుక $2800 to $2900. ఓకేనా. మీకు 2620 బైవీక్లీ వచ్చే నెట్ పే అయితే మంత్లీ అరౌండ్గా 5200 వస్తుంది. సో ఈ 5200లో నుంచి 2900 ట్యాక్సెస్, మన ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేస్తే 2300 సేవ్ చేస్తాం. ఓకే, 2300 ఇంటూ 83 ఇండియన్ కరెన్సీలో ఎలా ఉంటుందంటే అరౌండ్ 1,90,000. ఓకే, సో ఆల్మోస్ట్ 2 lakhs పర్ ఫ్యామిలీ సేవ్ చేస్తున్నాం. లెట్స్ సే బ్యాచిలర్ ఒక్కళ్ళే వచ్చారు అనుకోండి, ఈ 2900 వాట్ ఎవర్ ఉందో అది చాలా సగానికి సగం తగ్గిపోతుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ రెంట్ $2000 పే చేయరు, షేరింగ్లో ఉంటారు. సో $700 or $800 ఉంటుంది. దెన్ గ్రాసరీస్ మేబీ ఒక 100 లోపు అయిపోతాయి. సో కార్ తీసుకుంటే కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లెట్స్ సే కార్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదు అనుకుందాము. సో 700 + 200 900, ఇంకా ఏదైనా ఖర్చు పెట్టుకుంటే ఇంకో 100 1000. సో 52లో నుంచి 1000 తీసేస్తే ఇట్ ఈస్ 42కి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంటూ 83 వేసి సో 3,48,000 ఉంటుంది, అంటే 3,50,000. సో ఫ్యామిలీగా ఉన్నప్పుడు అరౌండ్ 2 lakhs సేవ్ చేస్తే, బ్యాచులర్గా ఉన్నప్పుడు 3,50,000, ఇంకొంచెం కూడా ఎక్కువ సేవ్ చేయొచ్చు. ఇంకొంచెం షేరింగ్ అనేది 500లోనే తీసుకుంటే కనుక. సో ఏంటంటే ఫ్యామిలీ కన్నా బ్యాచులర్గా సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా ఇనీషియల్గా వచ్చేటప్పుడు ఒక్కళ్ళే వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీని తీసుకొస్తారు. సో ఈ రకంగా మనం ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ని ప్లాన్ చేసుకొని, మన ట్యాక్సెస్ని ఓకే ఏది పెట్టుకోవాలి, 401k పెట్టుకుంటే సేవ్ అవుతామా, హెచ్ఎస్ఏ పెట్టుకుంటే సేవ్ అవుతామా అని చూసుకుంటే ఇంత సేవ్ చేయొచ్చు అనమాట. బట్ ఏదైతే చెప్పానో 2 lakhs 3,50,000 ఫర్ బ్యాచులర్ అనేది నేను కొలరాడో స్టేట్కి బేస్ చేసుకొని చెప్పాను, బట్ ఇది వేరీ అవుతుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఎనీ క్లారిఫికేషన్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ కమెంట్ మీ. థ్యాంక్ యూ.